దేవుని పరిశుద్ధ గణనామానికి మహిమ కలుగును గాక. దేవుడు ఈ రాత్రికాల సమయంలో ఈ లేఖన భాగం ద్వారా మనందరితో మాట్లాడును గాక. సకల మహిమ ఘనత స్తోత్ర ప్రభావములు యేసు నామమునకే చెల్లును గాక. ఆమేన్. హల్లెలూయా. ఇక్కడ మనందరికీ తెలిసిన లేఖన భాగమే మనం చదువుకున్నాం. ఏలియా ప్రవక్త ప్రార్థన చేస్తా ఉన్నాడు. అక్కడ చూసినట్లయితే ప్రజలు రెండు తలంపుల మధ్య తలబడతా ఉన్నారు. కొంతమంది యెహోవాయే దేవుడు అంటా ఉన్నారు, కొంతమంది ఏమో బయలుదేవుడు అంటా ఉన్నారు. అప్పుడు ఏలియా ప్రవక్త బయలు ప్రవక్తలతో ఒక ఛాలెంజ్, ఒక సవాలు విసిరాడు. ఎంతకాలము మీరు రెండు తలంపుల మధ్య తడబడుతుందురు అని సవాలు విసిరి వాళ్ళు ఒక నిర్ణయానికి వచ్చారు. మనం ఒక పని చేద్దాం, ఒక బలిపీఠం కడదాం, కట్టెలను బేరుద్దాం, బలి పశువును వదిద్దాం, ఆ కట్టెలపై ఆ బలి పశువును పెట్టి ప్రార్థన చేద్దాం. ఏ దేవుడైతే ప్రార్థన వింటాడో, ఏ దేవుడైతే మన మనవులు ఆలకిస్తాడో, ఏ దేవుడైతే అగ్ని ఆకాశం నుండి దించుతాడో, ఏ దేవుడైతే ఆ బలి పశువును వధిస్తాడో, ఆ వధించిన బలి పశువును అగ్ని చేత కాలుస్తాడో ఆయనే నిజ దేవుడు అని మనము నిశ్చయించుకుందామన్నప్పుడు ఇక్కడ జరిగిన విషయం అంతా మనకు తెలుసు. నేను జరిగిన విషయాన్ని ఏం చెప్పట్లేదు, కానీ ఇక్కడ ఏం జరిగిందంటే ఏలియా ప్రార్థన చేయగా ఆకాశము నుండి అగ్ని దిగింది. అగ్ని దిగి దహన బలి పశువును కాల్చివేసింది, కట్టెలను కాల్చివేసింది, రాళ్లను కూడా బుగ్గి చేసిందట. ఆమేన్. హల్లెలూయా. నీళ్లలో తడిసిపోయిన కట్టెలే కాదు, నీళ్లలో తడిసిపోయిన దహన బలి పశువే కాదు, రాళ్ళు కూడా బుగ్గి అయినాయట దేవుని అగ్నికి. ఆమేన్. మన దేవుడు దహించు అగ్ని అయ్యున్నాడు అని ఎబ్రీయులకు రాసిన పత్రికలో రాయబడింది. మన దేవుడు ఎవరు? దహించు అగ్ని. పగలు మేఘస్తంభమై, రాత్రి అగ్ని స్తంభమై ఇశ్రాయేలీలను నడిపిన దేవుడు మన దేవుడు. ఆ అగ్ని ముందు పాపము నిలవలేదు. మనలో ఉన్న పాపాన్ని దహించే దేవుడు, మనలో ఉన్న అపవిత్రతను దహించే దేవుడు. యెషయా ప్రవక్త అంటా ఉన్నాడు 6వ అధ్యాయంలో, అయ్యో నేను అపవిత్రమైన పెదవులు గలవాడను, అపవిత్రమైన జనుల మధ్య సంచరించువాడను, ప్రభువా నీ అగ్నితో నా పెదాలు కాల్చాయి అంటా ఉన్నాడు. అప్పుడు శరాపులలో నుండి ఒక దేవదూత వచ్చి యెషయా ప్రవక్తకి దేవుని అగ్ని, యెషయా ప్రవక్త పెదవులకి దేవుని అగ్ని అంటించినప్పుడు ఆ ప్రవక్త పెదవులు పరిశుద్ధపరచబడి తాను ప్రవచించడం మొదలు పెట్టాడు. ఆమేన్. హల్లెలూయా. ఇక్కడ ఏలియా ప్రార్థించగా, మామూలుగా సైన్స్ ప్రకారం అయితే రాళ్ళు బుగ్గి కావాలంటే కొన్ని వేల ఉష్ణోగ్రత ఉంటే తప్ప రాళ్ళు బుగ్గి కావు. నీళ్లలో మంట మండాలంటే అది సైన్స్ వివరించలేని, సైన్స్ కు అందని వాటిని మన దేవుడు చేయగల దేవుడు. అసాధ్యమైన వాటిని సుసాధ్యము చేయగల దేవుడు మన దేవుడు. లేని వాటిని ఉన్నట్టుగా చేయగల దేవుడు మన దేవుడు. మృతులను సజీవులుగా చేయగల దేవుడు మన దేవుడు. నేను యెహోవాను, సర్వ శరీరులకు దేవుడను, నాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా అని దేవుడు సవాలు విసిరిన దేవుడు మన దేవుడు. అయితే ఇక్కడ ఏలియా ప్రార్థన దేవుని సన్నిధి చేరడానికి, ఏలియా చేసిన బలి దేవుని సన్నిధిలో అంగీకరించబడ్డానికి ఏలియా ఏమేమి చేసిండు అనేది మనం కొన్ని విషయాలు మనం నేర్చుకుందాం. మొదటిగా 30వ వచనంలో చూస్తే, అప్పుడు ఏలియా నా దగ్గరకు రండని జనులందరితో చెప్పగా. ఆమేన్. మొదటిగా మనం ఏం చేయాలి? మనము దేవుని సన్నిధిలో అంగీకరింపబడాలి. మన ప్రార్థన దేవుని సన్నిధిలో అంగీకరింపబడాలి. మన ప్రార్థనకు దేవుని సన్నిధి నుండి జవాబు పొందుకోవాలంటే మొదటిగా మనం ఏం చేయాలంటే మనము అందరము సమకూర్చబడాలి. హల్లెలూయా. 133వ కీర్తనలో
భక్తుడు అంటా ఉన్నాడు, సహోదరులు ఐక్యత కలిగి ఉండుట మనోహరము, మంచిది. ఆమేన్, హల్లెలూయా. సంఘము మనము ఐక్యముగా ఉండాలి. సంఘము మనము సమాజముగా కూడుకోవాలి. మేడగదిలో ఎందుకు 120 మందికి పరిశుద్ధాత్మ అనుభవం కలిగింది అంటే వారు ఏక మనసుతో ప్రార్థన చేశారు, ఏక తాత్పర్యంతో ప్రార్థన చేశారు. అదే సమయంలో పక్కన సినగాగ్ అంటే యూదుల సమాజ మందిరంలో ఏం జరుగుతుంది? పెంతెకోస్తు పండగ జరుగుతుంది. ఇక్కడ ఏం జరుగుతుంది? 120 మంది ప్రార్థన. అక్కడ యూదుల మందిరం ఉంది, ఆ మందిరంలో ఏం జరుగుతుంది? పండగ జరుగుతుంది. ఇక్కడ ఏం జరుగుతుంది? ప్రార్థన జరుగుతుంది. వీళ్ళు ఎలా ప్రార్థన చేస్తా ఉన్నారు? ఏక మనసుతో ప్రార్థన చేస్తా ఉన్నారు, ఏక తాత్పర్యంతో ప్రార్థన చేస్తా ఉన్నారు. ఒకసారి చదువుకుందామా? అపోస్తల కార్యములు 1వ అధ్యాయము. అపోస్తల కార్యములు 1వ అధ్యాయం 14వ వచనంలో చూస్తే, వీరందరూ వీరితో కూడా కొందరు స్త్రీలను, యేసు తల్లి అయిన మరియయు ఆయన సహోదరులను ఏక మనసుతో ఎడతెగక ప్రార్థన చేస్తా ఉన్నారు. దేవుడు పండగ చేసే వారి దగ్గరికి పోలే, ఆచారబద్ధంగా పండగ జరిగే ప్రాంతానికి దేవుడు పోలే. దేవుడు ఎక్కడికి పోయిండు? ప్రార్థన చేసే దగ్గరికి పోయిండు. పరిశుద్ధాత్మ దేవుడు పండగ చేసే వాళ్ళ దగ్గర దిగలే, కానీ ప్రార్థన చేసే వాళ్ళ దగ్గర దిగి వాళ్ళను పరిశుద్ధాత్మ శక్తితో నింపినట్టు, అన్య భాషలతో వాళ్ళు మాట్లాడినట్లు మనం చదువుతా ఉన్నాం. మొదటిగా మనం చేయాల్సింది ఏంటంటే అందరినీ సమకూర్చాలి, అందరినీ సమకూర్చాలి. దేవుని రాకడ అతి సమీపంగా ఉన్నది కాబట్టి భక్తుడైన పౌలు హెబ్రీలకు రాసిన పత్రికలో అంటాడు, హెబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 25వ వచనంలో చూస్తే, కొందరు మానుకొనుచున్నట్టుగా సమాజముగా కూడుట మానక ఒకరినొకడు హెచ్చరించుచు ఆ దినము సమీపించుట మీరు చూచిన కొలది మరీ ఎక్కువగా అలాగు చేయుచు ప్రేమ చూపుటకును సత్కార్యములు చేయుటకును ఒకరినొకడు పురికొల్పుకొనవలెనని ఆలోచింతుము. హల్లెలూయా. కొంతమంది ప్రార్థన పోతున్నారా సిస్టర్, ప్రార్థన పోతున్నారా బ్రదర్ అంటే, లేదండి మా ఇంటికాడ ఆన్లైన్లో అటెండ్ అవుతా ఉన్నా. నీ ఆన్లైన్ పాస్టరు పేరేందో నీకు తెలియదు, ఆ పాస్టర్కు నువ్వు తెలియదు, నీకు ఆ పాస్టర్ తెలిసేమో కానీ నీ ఇంట్లో కార్యం ఆన్లైన్ టీవీ వచ్చి చేయదు. మనము ఏం చేయాలి? సమాజముగా కూడుకోవాలి. కరోనా సమయంలో వీలు కాదు కాబట్టి ఆన్లైన్లో ఆరాధించినమేమో, ఇప్పుడు సమాజంగా కూడుకోవడానికి వీలుంది. ఆన్లైన్లో ఆమొక్కాడ, ఈమొక్కాడ, ఆయనొక్కాడా, చెప్పే ఆయనొక్కాడా, పాటలు పాడే ఆయనొక్కాడు ఉంటే దేవుని పని జరగదు. మనం ఏం చేయాలి? సమాజముగా కూడుకోవాలి. ఆమేన్. మన ప్రార్థన దేవుని సన్నిధికి వినబడాలంటే సమాజముగా కూడుకోవాలి. ఆ దినము సమీపించిన కొద్దీ మరి ఎక్కువగా అలాగే చేయాలి. కేవలం ఆదివారం ఒక్కరోజు కూడుకుంటే సరిపోదు. నీకు సాధ్యమైనంత వరకు సంఘంలో ప్రకటించిన ప్రతి నియామక కూడికకు పాల్గొనాలి. అయ్యో నాకు వ్యాపారం పోద్దండి, నాకు ఉద్యోగం అండి, నాకు వ్యవసాయం అండి, నాకు కూలండి అంటే కూలి నిన్ను ఆత్మీయ స్థితిలోనికి నడిపించదు. నీ ఉద్యోగము నీకు ఆత్మీయత తీసుకురాదు, నీ వ్యాపారం నీకు ఆత్మీయత తీసుకురాదు. సమాజముగా కూడుకుంటే నువ్వు ఆత్మలో ఎదుగుతావు, నీ ప్రార్థన ఫలవంతంగా ఉంటుంది, నీవు సరిచేయబడతావు, నీవు దేవుని రాకడకు సిద్ధపడేవాడిగా ఉంటావు. మామూలుగా చూడండి, పొయ్యిలో కట్టెలేస్తాం, వేసినప్పుడు అన్ని ఎండు కట్టెలు పెట్టి ఒక పచ్చి కట్టె వేసినాం అనుకోరు, ఏమైంది? పచ్చి కట్టె కూడా కాలుతూనే ఉంటది. అదే విధంగా మనం సమాజంగా కూడుకున్నప్పుడు ఒకరు బలంగా ప్రార్థన చేయొచ్చు, ఒకరు బలహీనంగా ఉండొచ్చు. మనము వారిలో కలిసినప్పుడు మనలో ఆ ప్రార్థన, మనలో కూడా మంట పుడుతుంది, మనలో కూడా అభిషేకము ప్రవహిస్తుంది, మనలో కూడా మహిమ నిలుస్తుంది.
కాబట్టి సమాజముగా కూడాలి. మొదటిది ఏంటంటే అందరినీ సమకూర్చాలి. అందరూ నా యొద్దకు రండి అని ఏలియా చెప్తా ఉన్నాడు. రెండోది చూసినట్లయితే అదే 30వ వచనంలో జనులందరూ అతని దగ్గరకు వచ్చిరి. అతడు క్రింద పడద్రోయబడి ఉన్న యెహోవా బలిపీఠమును బాగు చేసి. హల్లెలూయా. ఏం చేయాలి? ఏలియా ఏం చేసిండు? పడదోయబడి ఉన్న బలిపీఠాన్ని బాగు చేసిండు. ఆమేన్. హల్లెలూయా. ఒకవేళ నీ ప్రార్థనా జీవితం పడిపోయిందా, నీ ఆత్మీయ జీవితం పడిపోయిందా, నీ ఉపవాస జీవితం పడిపోయిందా, నీ వాక్య జీవితం పడిపోయిందా, దేవునితో నీకున్న అనుభవం తగ్గిపోయిందా, నీ బలిపీఠాన్ని బాగు చేసుకొని దేవుడు గుర్తు చేస్తా ఉన్నాడు. ఏలియా ఏం చేసిండంటే పడదోయబడి ఉన్న బలిపీఠాన్ని బాగు చేసిండు. ఆమేన్. మనల్ని మనం సరి చేసుకోనవలసిన వారమై ఉన్నాం. మనల్ని మనం పరీక్షించుకోనవలసిన వారమై ఉన్నాం. మనలో ఏ లోపం ఉందో, మనలో ఏ దోషం ఉందో, దేవునికి విరోధమైనది ఏదుందో, దేవుని దూరం చేసేది ఏదుందో, వాటిని విడిచిపెట్టుకొని మన ఆత్మీయ జీవితాన్ని బాగు చేసుకొనవలసిన వారమై ఉన్నాం. ఆమేన్. హల్లెలూయా. ఏలియా చేసిన మొదటి కార్యము జనులందరినీ సమకూర్చాడు. ఏలియా చేసిన రెండవ కార్యము పడదోయబడి ఉన్న బలిపీఠాన్ని బాగు చేసిండు. లేవి కాండంలో రాయబడింది 6వ అధ్యాయం 13వ వచనంలో, బలిపీఠం మీద అగ్ని మండుచుండవలెను, అది ఆరిపోకూడదు. నీలో ప్రార్థన అనే మంట మండుతున్నదా? నీలో వాక్యపు మంట మండుతున్నదా? అది ఆరిపోయిందా? ఆరిపోతే దేవుడు మరలా గుర్తు చేస్తా ఉన్నాడు, నీ బలిపీఠాన్ని బాగు చేసుకో, నీ ఆత్మీయ జీవితాన్ని బాగు చేసుకో. ఇంకా అవకాశం ఉంది, ఇంకా పరలోకపు తలుపులు తెరవబడి ఉన్నాయి, ఇంకా సరి చేసుకోవడానికి అవకాశం ఉంది, ఇంకా దిద్దుకోవడానికి అవకాశం ఉంది. ఆమేన్. హల్లెలూయా. మూడవది చూసినట్లయితే అక్కడే 31వ వచనంలో చూడండి, యెహోవా వాక్కు ప్రత్యక్షమై, నీ నామము ఇశ్రాయేలుగునని వాగ్దానము నొందిన యాకోబు సంతతి గోత్రముల లెక్క చొప్పున 12 రాళ్లను తీసుకొని ఆ రాళ్ల చేత యెహోవా నామమున ఒక బలిపీఠమును కట్టించి. హల్లెలూయా. బలిపీఠాన్ని కట్టడానికి ఎన్ని రాళ్ళు తీసుకుండు? 12 రాళ్ళు తీసుకుండు. ఎన్ని రాళ్ళు తీసుకుండండి? 12 రాళ్ళు. పాత నిబంధనలో 12 రాళ్ళు ఎవరికి సాదృశ్యం అంటే, ఎవరికి సాదృశ్యం? 12 గోత్రాల వారికి సాదృశ్యం. పాత నిబంధనలో 12 రాళ్ళు ఎవరికి సాదృశ్యం? 12 గోత్రాల వారికి. కొత్త నిబంధనలో 12 రాళ్ళు ఎవరికి సాదృశ్యం అంటే అపోస్తలులకు సాదృశ్యము. నీ బలిపీఠం నీ ఇష్టం వచ్చినట్టు కట్టడానికి వీల్లేదు. బలిపీఠము అపోస్తలుల బోధ మీద కట్టాలి. బలిపీఠము వాక్యానుసారంగా కట్టాలి. ఎఫెసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 20వ వచనంలో రాయబడింది. ఎఫెసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 20వ వచనం, క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి అయి ఉండగా అపోస్తలులను ప్రవక్తలను వేసిన పునాది మీద మీరు కట్టబడి ఉన్నారు. హల్లెలూయా. మన పునాది ఎలా ఉండాలి? మన పునాది అపోస్తలుల బోధ మీద ఉండాలి. ఇష్టం వచ్చినట్టు మన ఆత్మీయ జీవితాన్ని కట్టుకోవడం కాదు. అంత్య దినాల్లో తప్పుడు బోధలు వస్తా ఉన్నాయి. దైవ సేవకులు ఎందుకు చెప్తారంటే, వేరే కూడికలకు పోకండి, సంఘంలో ప్రకటించిన కూడికలకే పోండి, కానీ రోడ్డు మీద ఆపడ్డ ప్రతి పోస్టర్ చూసి ఆ కూడికలకు మీరు వెళ్ళొద్దు. తప్పుడు బోధలు వస్తా ఉన్నాయి, అబద్ధ బోధలు వస్తా ఉన్నాయి, అబద్ధ బోధకులు బయలుదేరి ఉన్నారు, గొర్రె చర్మం వేసుకున్న తోడేళ్ళు బయలుదేరి ఉన్నారు. ఆ బోధలకు మనం అటెండ్ కావద్దు. ఆ సూర్యాపేటలో అయితే బ్రనహం బోధకులు వచ్చారు. 3 చర్చిలు ఉన్నాయి వాళ్ళకి. వాళ్ళు ఏమని చెప్తారంటే, బ్రనహం ఒక ఏలియా అని చెప్తారు, బ్రనహం ఒక ప్రవక్త అని చెప్తారు, చివరికి బ్రనహమే యేసుక్రీస్తు అని చెప్తారు. ఘోరమైన తప్పుడు బోధలు వస్తా ఉన్నాయి. వాళ్ళు ఏమని చెప్తారంటే, ఇంకో సంఘం బయలుదేరింది, ఆ ఆరాధన ఆదివారం కాదు, ఆరాధన శనివారం చేయాలని ఒక సంఘం వాళ్ళు వస్తారు.
నిజమే, పాత నిబంధన గ్రంథంలో ఆరాధన ఎప్పుడు జరిగేదంటే విశ్రాంతి దినం ఎప్పుడంటే శనివారమే. కానీ కొత్త నిబంధనలో ఆరాధన యేసు ప్రభు వారు ఎప్పుడైతే మరణాన్ని జయించి ఆయన తిరిగి లేచాడో పునరుత్థాన దినాన ఆరాధన జరుగుతుంది. ఆమేన్, హల్లెలూయా. పునరుత్థాన దినాన ఆరాధన జరుగుతుంది. అపోస్తల కార్యములు 20వ అధ్యాయం 7వ వచనంలో ఉంది. మీరు ఒకవేళ మీ దగ్గరికి ఎవరైనా తప్పుడు బోధకులు వస్తే మీరు చెప్పాలి, అమ్మా పాత నిబంధనలో ఆరాధన శనివారమే, విశ్రాంతి దినం శనివారమే, కానీ ఇప్పుడు మనం కొత్త నిబంధన కాలంలో ఉన్నాం. యేసు ప్రభు వారు పునరుద్ధాన దినాన్ని మనం జరుపుకుంటా ఉన్నాం అని మనం చెప్పాలి. చదువుకుందాం. ఆదివారమున మేము రొట్టె విరుచుటకు కూడినప్పుడు పౌలు మరునాడు వెళ్ళనయ్యుండి. హల్లెలూయా. వీళ్ళు ఎప్పుడు రొట్టె విరుస్తురట? ఆదివారం. ఆదివారం చాలా క్లియర్ గా రాయబడింది. ఆదివారం రొట్టె విరుచుటకు కూడినప్పుడు. రకరకాల బోధలు వచ్చినాయి. సబ్బాతు బోధకులని బయలుదేరు, సెవంతుడే బోధకులని బయలుదేరు, మోర్మాన్స్ అని బయలుదేరు, రకరకాల తప్పుడు బోధలు వస్తా ఉన్నాయి. మనమైతే మన దైవ సేవకుడు ఏదైతే బోధిస్తా ఉన్నాడో ఆ బోధ మీద, అపోస్తలుల బోధ మీద మనము మన ఆత్మీయ జీవితాన్ని కట్టుకొందుముగాక. క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి అయి ఉండగా అపోస్తలులు వేసిన బోధ మీద, ఆ పునాది మీద మీరు కట్టబడి ఉన్నారని పౌలు అంటా ఉన్నాడు. పౌలు మరొక చోట గలతీ పత్రికలో అంటాడు, నేను ప్రకటించిన సువార్త కాక మరి ఒక సువార్త పరలోకము నుండి వచ్చిన దేవదూత అయినా మరి ఎవరైనా బోధిస్తే వారు శాపగ్రస్తులగుదురుగాక అంటా ఉన్నాడు. ఏంటంటే అపోస్తలులైన పౌలు ఒక సువార్త చేసిండు, అపోస్తలు ఒక బోధ బోధించిర్రు. అదే ఆ బోధే మనకు ప్రామాణికము, ఆ బోధే మనకు ఆధారము. ఎవరైనా వచ్చి మన దగ్గర వాక్యం చెప్తుంటే మనం ఎలా ఉండాలంటే బెరయా సంఘం లాగా ఉండాలి. మనం ఎలా ఉండాలి? బెరయా సంఘం లాగా ఉండాలి. అపోస్తలుల కార్యాలు 17వ అధ్యాయంలో రాయబడింది. అపోస్తలుల కార్యాలు 17వ అధ్యాయంలో ఇక్కడ బెరయా సంఘం గురించి మనం చూస్తా ఉన్నాం. 11వ వచనం అనుకుంటాను. 17వ అధ్యాయం 11వ వచనం చదవండి. వీరు తెస్సలోనికలో ఉన్న వారి కంటే ఘనులయ్యుండిరి గనుక ఆసక్తితో వాక్యమును అంగీకరించి పౌలును శీలయు చెప్పిన సంగతులు అలాగున్నవో లేవో అనని ప్రతి దినము లేఖనములను పరిశోధించుచూ వచ్చిరి. హల్లెలూయా. బెరయా సంఘస్థులు ఏం చేస్తున్నారంటే ఆ రోజు పౌలు శీల బోధిస్తేనే, అసలు పౌలు శీల బోధించిన సంగతులు బైబిల్ అట్నే ఉన్నాయా అని వాళ్ళు చెక్ చేస్తా ఉన్నారు. ఎవరు పడితే వాళ్ళు బోధిస్తే వాళ్ళ మాటలు వినట్లేదు. పౌలు శీలల మాటలు కూడా బైబిల్ గ్రంథంలో అలాగున్న వాళ్ళు లేవా అని వారు ఏం చేస్తా ఉన్నారు? లేఖనాలను పరిశోధిస్తా ఉన్నారనమాట. మనం కూడా అలాగుండాలి. సూర్యాపేట నుంచి వచ్చిన బ్రదరు, ఏ ఊరు నుంచి వచ్చిన బ్రదరు వాక్యానుసారంగా ఉంటే వినాలి, వాక్యానుసారంగా లేకుంటే మనం ఆ బోధను తీసుకోవద్దు. అపోస్తలుల బోధ మీద కొంతమంది పేరుకి అపోస్తలుల పేరు పెట్టుకోరు. మాది ఏ సంఘం అంటే మాది అపోస్తలిక్ చర్చ్ అండి అంటారు. మరి అపోస్తలిక్ చర్చిలో స్వస్థతలు ఉన్నాయి, అపోస్తలిక్ చర్చిలో విడుదల ఉంది అంటే ఎన్నడు మనోడు స్వస్థత చేసినోడు కాదు, ఎన్నడు మనోడు ఒక దయ్యాన్ని వెళ్ళగొట్టినోడు కాదు, ఎన్నడు మనోడు రొట్టె విరిచినోడు కాదు. పేరే అపోస్తలుల బోధ పేరే అపోస్తలు, కానీ బోధ మాత్రం వాక్యానుసారంగా లేదు. అపోస్తలు దయ్యాలు వెళ్ళగొట్టిర్రు, అపోస్తలు స్వస్థతలు చేసిర్రు, అపోస్తలు దేవుని వాక్యాన్ని ఉన్నది ఉన్నట్టుగా బోధించిర్రు. అదే అపోస్తల బోధ. ఆమేన్, హల్లెలూయా. మన బలిపీఠాన్ని ఎక్కడ కట్టుకోవాలి? అపోస్తల బోధ మీద మనం కట్టుకోవాలి. తర్వాత మూడోది మనం చెప్పుకున్నాం. మొదటిది ఏంటంటే జనులందరినీ సమకూర్చండి. రెండోది పడదోయబడి ఉన్న బలిపీఠాన్ని బాగు చేయండి. మూడోది 12 రాళ్లను తీసుకొని, అంటే అపోస్తలుల బోధ మీద మన ఆత్మీయ జీవితాన్ని, మన బలిపీఠాన్ని కట్టుకోండి. నాలుగోది అక్కడే 32వ వచనం చివర్లో ఉంది. దాని చుట్టూ 2 మానికల గింజలు పట్టునంత లోతుగా కందకం ఒకటి త్రవ్వించి కట్టెలను క్రమముగా పేర్చి. హల్లెలూయా. దాని చుట్టూ 2 మానికల గింజలు పట్టునంతగా, 2 మానికల గింజలు. హల్లెలూయా.
రెండు మానికలు అంటే దేనికి సాదృశ్యం అంటే దేవుడు నాకు గుర్తు చేసిండు. రెండు మానికలు రెండు నిబంధనలకు సాదృశ్యము. రెండు మానికలు ఆత్మీయ ఆహారమైన పాత నిబంధన, కొత్త నిబంధనకు సాదృశ్యము. మన హృదయాన్ని, ఒక కందకాన్ని, ఈ హృదయం అనే కందకాన్ని ఖాళీ చేసి ఈ హృదయాన్ని దేవుని వాక్యము చేత నింపుకోవాలి. ఆమేన్, హల్లెలూయా. ఈ హృదయాన్ని లోకాచారాల చేత కాదు నింపుకునేది. ఈ హృదయాన్ని సినిమాల చేత, సీరియళ్ల చేత కాదు నింపుకునేది. ఈ హృదయాన్ని ముసలమ్మ ముచ్చట్ల చేత కాదు నింపుకునేది. ఈ హృదయాన్ని దేవుని వాక్యము చేత మనం నింపుకోవాలి. ఆమేన్, హల్లెలూయా. ఇక్కడ ఏం చేయాలట? కందకం ఒకటి త్రవ్వించి, కందకం ఒకటి త్రవ్వించి అని రాయబడింది. కందకం దేనికి సాదృశ్యం అంటే తగ్గింపు జీవితానికి సాదృశ్యం. కందకం దేనికి సాదృశ్యం? తగ్గింపు జీవితానికి సాదృశ్యం. మనల్ని మనం ఖాళీ చేసుకోవడానికి సాదృశ్యం. మన విశ్వాస జీవితానికి సాదృశ్యం. రెండు మానికల గింజలు పట్టునంతగా లోతుగా కందకం ఒకటి త్రవ్వించి అంటా ఉన్నాడు అన్నమాట. మన జీవితం తగ్గింపు జీవితంగా ఉండాలి. అపోస్తలుడైన పేతురు సంఘానికి రాస్తా ఉంటాడు, ఆయన తగిన సమయమందు మిమ్మల్ని హెచ్చించున్నట్లు. చదువుతారా ఒకసారి? పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయంలో చూసినట్లయితే 8వ వచనం. చదవండి. 6వ వచనం. దేవుడు తగిన సమయమందు మిమ్మల్ని హెచ్చించున్నట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనస్కులయ్యుండుడి. హల్లెలూయా. కందకం తగ్గింపు జీవితానికి సాదృశ్యం. గర్వం ఎవరి నుంచి వస్తుందంటే గర్వం సాతాను నుంచి వస్తా ఉంది. సాతానుగాడు గర్వించాడు కాబట్టే సాతానుగాడు పరలోకం నుండి త్రోసివేయబడ్డాడు. సామెతల గ్రంథంలో రాయబడింది, నాశనమునకు ముందు గర్వము నడుచును, పడిపోవుటకు ముందు అహంకారమైన మనస్సు నడుస్తుంది. కాబట్టి గర్వం మనకు పనికిరాదు. అందుకని పెద్దలు ఏమని చెప్తారంటే ఎదిగిన కొద్దీ మనం ఏం చేయాలి? ఒదిగి ఉండాలి. ఎదిగిన కొద్దీ మనం ఒదిగి ఉండాలి. 4 మాటలు చెప్పొస్తుంది. నేను సీనియర్నైనా, నేను సంఘాన్ని పెడతంటే కలవదు, నేను దేవుని పని చేస్తంటే సువార్తికునిగా పనిచేయి, నూతన ఆత్మలు నడిపించు, ఆత్మల్ని మందిరానికి తీసుకురా. ఒకవేళ దేవుడు నిన్ను పిలిస్తే, దేవుడు నిన్ను పరిచర్యకు పిలిస్తే దైవ సేవకుల కింద ఒదిగి ఉండి, ఆత్మీయ నాయకుల కింద ఒదిగి ఉండి మనం సేవ చేయవలసిన వారమైనా. హల్లెలూయా. నిజంగా నాకు ఇందాక ప్రార్థన చేస్తూ అన్నాడు, ఈ సంఘంలో నుండి సేవకులు లేపబడాలని ప్రార్థన చేసి చాలా భారంతో ప్రార్థన చేసిండు. అన్నకున్న భారం అందరికి ఉండదు. చాలా మంది దైవ సేవకులు, చాలా మంది ఎదిగే వాళ్ళను కూడా తొక్కుతా ఉన్నారు, ఎదిగే వాళ్ళను కూడా అనగదొక్కుతా ఉన్నారు, లేసే వాళ్ళను కూడా లేవకుండా అనగదొక్కుతా ఉన్నారు. కొంతమంది దేవుని మనస్సు కలిగిన వాళ్ళు, దేవుని దర్శనం కలిగిన వాళ్ళు, ఆ పిలుపు కలిగిన వాళ్ళు మాత్రమే తన కింద దైవ సేవకులు లేపబడాలని కోరుకుంటారు. ఆమేన్, హల్లెలూయా. అందరూ సేవకులు లేపబడానికి ఎంకరేజ్ చేయరు. అందరూ వాక్యం ప్రకటించడానికి, సంఘంలో వాక్యం ఇయ్యరు, సంఘంలో కీర్తనలు చెప్పడానికి అవకాశం ఇయ్యరు. ఏడలేస్తాడో, ఏడ సంఘాన్ని తీస్తాడో అని చూస్తాడు. కానీ వాక్యానుసారంగా కట్టబడ్డ సంఘములో మాత్రం మా సంఘంలో సువార్తికులు లేపబడాలి, మా సంఘంలో దైవ సేవకులు లేపబడాలి, మా సంఘంలో ప్రార్థనా పరులు లేపబడాలి, మా సంఘంలో అభిషక్తులు లేపబడాలి. ఈ సంఘపు కొమ్మలు యోసేపు ఫలించడి కొమ్మలాగా విస్తరించాలని కోరుకుంటారు. అయితే మనము సంఘములో ఎదిగిన కొద్ది ఏం చేయాలి? ఒదిగి ఉండాలి. ఆమేన్. నా గొప్పతనం కాదు, కానీ నేను దాదాపు సూర్యాపేటలో మా దైవ సేవకులు, మా ఆత్మీయ తండ్రి గారు సిల్వి గారి నాయకత్వానికి అప్పగించుకొని దాదాపు 8 సంవత్సరాలు అయింది. 8 సంవత్సరాలు అయింది. వారు నన్ను 3 సంవత్సరాల కిందనే ఒక బ్రాంచి సంఘాన్ని అప్పగించి పంపారు. కానీ నేను అన్నాను, అన్నా నేను ఆ బ్రాంచి సంఘాన్ని చూసుకుంటా, అది సాయంత్రం చూసుకుంటా, ఉదయం మన సంఘంలోనే అటెండ్ అవుతా, ఉదయం మీకు సహకారిగా ఉంటా, ఉదయము మీ పరిచర్యలో భారాన్ని నేను కూడా మోస్తా, మీ చేతులను నేను కూడా ఆదుకుంటా అని చెప్పడం జరిగింది. హల్లెలూయా. మనము దేవుని పని చేయాలంటే ఒక ఆత్మీయ నాయకత్వం మనకు ఉండాలి, ఒక దైవ సేవకుడు మనకు ఉండాలి. దైవ సేవకునికి మనం ఏం చేయాలి? అప్పగించుకోవాలి.
దైవ సేవకుడికి ఏం చేయాలి? అప్పగించుకోవాలి. అప్పుడు దైవ సేవకుడు మనల్ని యేసయ్య రూపంలోకి తీర్చిదిద్దుతా ఉంటాడు. మాసిదోనియా సంఘం గురించి రాస్తూ అంటాడు, కొరింథీయులకు రాసిన రెండవ పత్రికలో, కొరింథీయులకు రాసిన రెండవ పత్రిక 8వ అధ్యాయం చూడండి. రెండవ పత్రిక 8వ అధ్యాయం 5వ వచనం. ఇదియుగాక మొదట ప్రభువునకును దేవుని చిత్తం వలన మాకును తమ్మును తామే అప్పగించుకొనిరి. హల్లెలూయా. మాసిదోనియా సంఘం గురించి పౌలు రాస్తూ అంటా ఉన్నాడు, వాళ్ళు నిరుపేదలు, వాళ్ళు నిరుపేదలైనను వారి దాతృత్వము బహుగా విస్తరించింది. అది దాతృత్వము కాదు, దాతృత్వము మాత్రమే కాదు, వాళ్ళు మొదట దేవునికి, తర్వాత దైవ సేవకులుగా మాకు అప్పగించుకున్నారు. ఆమేన్. ఒక శిల్పి శిల్పాన్ని చెక్కాలంటే ఏం చేయాలి? ఆ రాయి ఈ శిల్పికి అప్పగించుకోవాలి. ఈ శిల్పి ఉలి దెబ్బలతో కొడతా ఉంటే ఆయన ఏ రూపంలోకి దిద్దుతా ఉంటే ఆ రూపంలోకి మార్చబడాలి. అప్పుడు మాత్రమే ఒక సుందరమైన శిల్పము చెక్కబడతా ఉంది. అదే విధంగా మనము దేవుని చేతిలో ఒక శిల్పముగా చెక్కబడాలంటే మనము మొదట దేవునికి అప్పగించుకోవాలి, తర్వాత ఒక ఆత్మీయ నాయకునికి అప్పగించుకోవాలి. ఆమేన్. హల్లెలూయా. మనకు ఆత్మీయ తండ్రి, మీకు ఒక ఆత్మీయ తండ్రి ఉన్నాడు. నేను నాలాంటి వాళ్ళు వస్తారు, అన్న పిలిస్తే ఎవరైనా వస్తారు, వాక్యం చెప్తారు, ఆ రోజు వరకు ప్రార్థన చేయమంటే ప్రార్థన చేస్తాం, వెళ్తాం, అంతే. కానీ పౌలు అంటాడు, బోధకులు మీకు 1000 మంది ఉండొచ్చు, కానీ తండ్రి ఒక్కడే. ఆమేన్. హల్లెలూయా. మేమందరం మీకు బోధకులం, మా సంఘాలు మాకున్నాయి, కానీ మీ తండ్రి మీకున్నాడు. మీ తండ్రి చేతులను మీరు ఆదుకొనవలసిన వారై ఉన్నారు. ఆమేన్. ఆయన నాయకత్వానికి అప్పగించుకున్న వారవలసి ఉన్నారు. మీ ఆత్మీయ తండ్రి మిమ్మల్ని యేసయ్య రూపంలోకి మార్చాలి, యేసయ్య రూపంలో చెక్కాలి. యేసయ్య దగ్గర ఒక కన్యకలాగా మిమ్మల్ని అప్పగించాలంటే, మీరు సిద్ధపడి ఆ వధువు సంఘంలో ఉండాలి అంటే మీరు వాక్యానికి అప్పగించుకోవాలి, దైవ సేవకునికి అప్పగించుకోవాలి, దేవునికి అప్పగించుకోవాలి. ఒక సుందరమైన శిల్పముగా మీరు చెక్కబడాలి. మీరు వాక్యానుసారంగా ప్రతిరోజు మీరు ఉలి దెబ్బలు తినాలి, మీరు సరి చేసుకోబడాలి, మీరు దిద్దుకోవాలి, మీరు హెచ్చరింపబడాలి. దైవ సేవకుని నుండి ప్రతి మాటకి మీరు లోబడి, మీరు విధేయులుగా ఉంటూ, మిమ్మల్ని మీరు తగ్గించుకుంటూ ఉంటే అప్పుడు మీరు ఒక సుందరమైన శిల్పంగా చెక్కబడతారు. ఆమేన్. హల్లెలూయా. ఆయన ఏలియా ప్రవక్త ఏం చేసిండంటే ఒక కందకాన్ని త్రవ్వించిండు. తర్వాత ఏం చేసిండు? అక్కడే 33వ వచనంలో 5వ మాట, 33వ వచనంలో, కట్టెలను క్రమముగా పేర్చి ఎద్దును తునకలుగా కోసి హల్లెలూయా, ఏం చేసిండు? కట్టెలను క్రమంగా పేర్చిండు. మనకు ఒక క్రమమైన జీవితం మనకు ఉండాలి, క్రమమైన ప్రార్థనా జీవితం మనకు ఉండాలి, క్రమమైన వాక్య జీవితం మనకు ఉండాలి. బైబిల్ గ్రంథంలో ఎంతో మంది భక్తులు ఉన్నారు. 3 గంటల సమయంలో దానియేలు జీవితాన్ని చూసినట్లయితే యథావిధిగా ముమ్మారు దేవునికి ప్రార్థిస్తూ ఉండేవాడు. దావీదు జీవితాన్ని గమనించినట్లయితే తను రాజు అయినప్పటికీ, తను ఒక గొప్ప అధికారి అయినప్పటికీ, తనకు సమయం లేకపోయినప్పటికీ దినమునకు 7 సార్లు దేవుని స్తుతించేవాడు, దినమునకు 3 సార్లు ప్రార్థించేవాడు. కీర్తనలో రాయబడింది, సాయంకాలమున, ఉదయమున, మధ్యాహ్నమున నేను మొరపెట్టుకును ధ్యానించుకొందును అని కీర్తనలో. ఒకసారి చూస్తారా? కీర్తన గ్రంథంలో చూసినట్లయితే, కీర్తన గ్రంథం 55వ కీర్తన 17వ వచనంలో చూస్తే, 55వ కీర్తన 17వ వచనంలో, అయితే నేను దేవునికి మొరపెట్టుకొందును, యెహోవా నన్ను రక్షించును. సాయంకాలమున, ఉదయమున, మధ్యాహ్నమున నేను ధ్యానించుచు మొరపెట్టుకొందును, ఆయన నా ప్రార్థన ఆలకించును. దావీదు తాను రాజైనప్పటికీ దినమునకు 3 సార్లు ప్రార్థించే అనుభవం తనకున్నది. అయ్యా, నేను కూడా ప్రార్థిస్తూనే ఉన్నా. ఉదయాన్నే లేవగానే, దేవా నీకు స్తోత్రం,
నాకు ఆత్రమని ప్రార్థించి పనికి పోతున్నా. మధ్యాహ్నం 1 కాగానే దేవా అయింది 1 గంట, పుడుతుంది నా కడుపులో మంట అని ప్రార్థిస్తూనే ఉన్నా. ఈ ప్రార్థనలు కాదు దావీదు చేసేది, ఈ ప్రార్థనలు కాదు, స్తోత్రం మాత్రం ప్రార్థనలు కాదు. ఒక క్రమమైన ప్రార్థన జీవితాన్ని దావీదు కలిగి ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. క్రమమైన ప్రార్థన జీవితాన్ని మాత్రమే కాదు, దేవుణ్ణి 119వ కీర్తనలో చూసినట్లయితే దేవుని దావీదు 7 మార్లు స్తుతిస్తా ఉన్నాడు. 119వ కీర్తన 164వ వచనంలో చూస్తే 164వ వచనం, నీ న్యాయ విధులను బట్టి దినమునకు 7 మార్లు నేను స్తుతించుచున్నాను. హల్లెలూయా. దావీదు దినానికి ఎన్నిసార్లు ప్రార్థిస్తుండు? దినానికి 3 సార్లు ప్రార్థిస్తుండు, 7 మార్లు స్తుతిస్తా ఉన్నాడు. దానియేలు జీవితాన్ని గమనించినట్లయితే దానియేలు కూడా ఏం చేస్తా ఉన్నాడు? ముమ్మారు ప్రార్థిస్తా ఉన్నట్లుగా మనం వాక్యంలో చదువుతా ఉన్నాం. దానియేలు ఒక క్రమమైన జీవితాన్ని కలిగి ఉన్నాడు. క్రమమైన జీవితం లేకుంటే దేవుడు అంటాడు అక్రమము చేయవాళ్ళు. అంతేగాని క్రమం లేదంటే ఏంది? అక్రమం ఉన్నట్టే. క్రమానికి వ్యతిరేక పదం ఏంటంటే చిన్నపిల్లగాన్ని అడిగినా చెప్తాడు, దానికి ఆగలుపుతాడు. క్రమానికి వ్యతిరేక పదం అక్రమం అంటాడు. నీతికి వ్యతిరేకం అవినీతి. అదే విధంగా క్రమానికి వ్యతిరేక పదం అక్రమం. మనకు ఒక క్రమం లేదంటే అర్థం ఏంటంటే మనం అక్రమం చేస్తా ఉన్నాం. దేవుడు అంటా ఉన్నాడు అక్రమము చేయవార్లారా మీరెవరో నాకు తెలియదు అంటాడు దేవుడు. కాబట్టి కట్టెలను క్రమముగా పేర్చి మనము ఒక క్రమమైన జీవితాన్ని కలిగి ఉండాలని దేవుడు ఆశపడతా ఉన్నాడు. దానియేలు ఒక క్రమమైన జీవితాన్ని కలిగి ఉన్నాడు. దానియేలు గ్రంథంలో చూసినట్లయితే 6వ అధ్యాయం 10వ వచనంలో, 6వ అధ్యాయం 10వ వచనం, ఇట్టి శాసనము సంతకము చేయబడినని దానియేలు తెలుసుకున్నాను. అతడు తన ఇంటికి వెళ్లి యథాప్రకారముగా అనుదినము ముమ్మారు మోకాల్లోని తన ఇంటి పై గది కిటికీలు యెరూషలేము తట్టునకు తెరవబడి ఉండగా. ఎన్నిసార్లు ప్రార్థించేవాడు దానియేలు? ముమ్మారు అంటే 3 సార్లు ఒక క్రమంగా ప్రార్థించేవాడు అన్నమాట. ప్రార్థన లేని వాటిని ఉన్నట్టుగా చేయగలుగుతుంది. ప్రార్థన పరలోకపు శక్తిని భూమి మీదకి దింపుతుంది. ప్రార్థన దైవ సేవకులు కిందాక చెప్పారు, మనం అత్యధికంగా ప్రార్థన శక్తి ఏందో మనకు తెలుసు, కానీ అత్యధికంగా నిర్లక్ష్యం చేసేది కూడా ప్రార్థనే. సాతానుగాడు మనల్ని ప్రార్థన చేయనియాడు. చాలే ఇంతసేపు చేసినావు, నిలువు మోకాళ్ళ మీద ఉండే ఇంతసేపు చేసినావు, పావు గంట అయింది, అర్ధగంట అయింది, ఇక చాలే ముగించు ఆమెనా అంటది. కానీ దేవుడు మనకిచ్చిన ఒక ఆయుధం, ఒక తాళం చెవి ప్రార్థన. ప్రార్థన ఏదైనా, దేవుడు తన బిడ్డల కోసం ఏదైనా చేయగలడు. దేవుడు మామూలుగా వాడుక భాషలో చెప్తారు, వాడుక భాషలో ఏంటంటే కొండ మీద కోతైనా వస్తుంది నువ్వు ప్రార్థించగలిగితే. ఆమేన్, హల్లెలూయా. అలా అని వాటి కోసం కాదు మన జీవితం. మన జీవితం నిత్య జీవం కోసం, మన జీవితం శాశ్వతమైన స్వస్థతల కోసం, శాశ్వతమైన విడుదల కోసం, శాశ్వతమైన ఆశీర్వాదాల కోసం, ఉద్యోగం కోసం, డబ్బు కోసం, వివాహం కోసం, పెళ్లిళ్ళ కోసం, పిల్లల కోసం కాదు మన జీవితం. మన జీవితం నిత్య జీవము కోసం. మన జీవితం నిత్య జీవం కోసం. అందుకనే అపోస్తలుడైన పౌలు అంటాడు, అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాస్తూ 15వ అధ్యాయంలో రాయబడింది. 15వ అధ్యాయం నాకు చాలా ఇష్టమైన మాట. 15వ అధ్యాయంలో చూసినట్లయితే 19వ వచనం చూస్తే, ఈ జీవిత కాలం మట్టుకే మనము క్రీస్తునందు నిరీక్షించు వారమైన ఎడల మనుషులందరికంటే దౌర్భాగ్యులమైందము అన్న. నిజంగా ప్రార్థన చేసేటప్పుడు ఒక మాట అన్నాడు. ఏమన్నాడంటే, ప్రభువా నీ చిత్తంలో నిత్య జీవంలో ఎవరైతే ఉన్నారో వాళ్ళే మా మందిరానికి రావాలి. స్వస్థతల కోసం 4 రోజులు వెనక పోయేళ్ళొద్దు, విడుదల కోసం పోయేళ్ళు, దయాలు ఎలగొట్టబడి అవతల పడేవాళ్ళొద్దు, ఉద్యోగం రాగానే అవతల పడేవాళ్ళొద్దు. ఎవరు కావాలి? దేవుని చిత్తంలో ఉన్నవారు కావాలి. నిత్య జీవానికి వారసులయ్యే వాళ్ళు కావాలి. ఎత్తబడే వధువు సంఘంలో ఉండే వాళ్ళు కావాలి. ఈ జీవిత కాలం మటుకే మనం ప్రభువునందు నిరీక్షిస్తే అందరికంటే దౌర్భాగ్యులం అంతకంటే ఉండరు అని వాక్యం తెలియజేస్తాం. నేనండం కాదు,
కాబట్టి మన నిరీక్షణ పరలోకం, మన నిరీక్షణ పునాది గల పట్టణం. ఈ భూమి మీద మనకు ఆస్తులు ఉండొచ్చు, ఉండకపోవచ్చు, భవంతులు ఉండొచ్చు, ఉండకపోవచ్చు, డబ్బు ఉండొచ్చు, ఉండకపోవచ్చు, ఉద్యోగం ఉండొచ్చు, ఉండకపోవచ్చు, పిల్లలు ఉండొచ్చు, ఉండకపోవచ్చు, స్వస్థత ఉండొచ్చు, రోగం ఉండొచ్చు. ఏదున్నా లేకున్నా పరలోకంలో టికెట్ మనకు ఉండాలి. పరలోకంలో ఆ శాశ్వతమైన ఆ పట్టణంలో మనకు స్థానం ఉండాలి. పరిశుద్ధుల గుంపులో మనకు స్థానం ఉండాలి. ఎత్తబడి ఆ వధువు సంఘములో మనం ఉండాలి అని దేవుడు ఆశపడతా ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి మనము ప్రార్థన ఏదైనా చేయగలదు. ప్రార్థన దేవుడు తన బిడ్డల కోసం ఏదైనా చేయగలడు. కాబట్టి మనం ప్రార్థనను నిర్లక్ష్యం చేయొద్దు. ఒక క్రమమైన ప్రార్థన జీవితాన్ని మనం కలిగి ఉండాలని దేవుడు ఆశపడతా ఉన్నాడు. ఒక క్రమమైన వాక్య ధ్యానము కలిగి ఉండాలని దేవుడు ఆశపడతా ఉన్నాడు. ఒక క్రమమైన ఆత్మీయ జీవితం కలిగి ఉండాలని దేవుడు ఆశపడతా ఉన్నాడు. క్రమమైన జీవితం లేకుండా మనం ఉంటే అది దేవుని దృష్టికి ఏమైతుంది? అక్రమమైతుంది. మా సూర్యాపేట మందిరంలో దేవుని కృపను బట్టి దాదాపు ఒక బలారాధనకి 400-500 మంది వస్తారు. అయితే కొంతకాలం ఏం జరిగిందంటే మా ఆత్మీయ తండ్రి గారు గేట్ వేసిండు. 10 గంటలకు ఆరాధన అంటే 10 గంటల్లోపు మందిరానికి వస్తే రా, లేకుంటే ఇంటికాడ ఉండు. ఒక్క నిమిషం లేట్ అయినా మందిరానికి రావడానికి వీల్లేదు. అప్పట్లో సూర్యాపేట మున్సిపల్ చైర్మన్ మందిరానికి వచ్చేది, మా మందిరానికి వచ్చేది. ఆమె ఒక రోజు మందిరానికి లేటుగా వచ్చింది. గేటు పడ్డది. గేటు పడితే ఆమె రికమెండేషన్ చేయాలని ప్రయత్నం చేస్తుంది. నేను మున్సిపల్ చైర్మన్ని, నేను అధికారిని, నేను గొప్పవని అంటే నీ గొప్ప నీ కిరీటాలు ఇక్కడేమి నడవవు. సమయానికి వస్తే గేటు తీయబడుతుంది, సమయానికి రాకుంటే మూసిన గేటు మళ్ళా ఆరాధన అయిపోయేంత వరకు తీయబడదు. క్రమం ఉండాలి, క్రమం ఉండాలి. అన్యులు ఎక్కడికో పోవాలి అంటే సమయానికి పోతారు. మనం దేవుని మందిరానికి కూడా ఒక సమయానికి రావాలి. దేవుని మందిరంలో కూడా ఒక క్రమాన్ని పాటించాలి. ప్రతి దాంట్లో మనకేముండాలి? క్రమం ఉండాలి. కట్టెలను క్రమముగా పేర్చి, కట్టెలను క్రమముగా పేర్చి తర్వాత ఏం చేయాలి? ఎద్దును తునకలుగా కోసి, హల్లెలూయా, ఎద్దును ఏం చేయాలి? తునకలుగా కోయాలి, కట్టెల మీద ఉంచి. హల్లెలూయా. మామూలుగా ఏ పశువునైనా తునకలుగా చేయాలంటే ఏం చేస్తారు? ముందుగా దాని తలకాయ, మెడకాయ మీద తలకాయ లేకుండా తలకాయని తెంపేస్తారు. అంటే మనలో తల పొగరు అనేది పోవాలి, గర్వం అహంకారం అనేది పోవాలి, తల బిరుసుతనం అనేది పోవాలి, లోబడని తనం అనేది పోవాలి. తర్వాత తునకలుగా చేయాలంటే ఏం చేస్తారంటే దాన్ని చర్మాన్ని ఒలిచివేస్తారు. దాన్ని చర్మాన్ని ఒలిసివేసి తర్వాత దాన్ని ఏం చేస్తారు? ముక్కలు ముక్కలుగా కొట్టేస్తారు అన్నమాట. మనలో మనము కనబడకూడదు. ఎలీషా బ్రదర్ కనబడకూడదు. ఎలీషా బ్రదర్ లో దేవుడు కనబడాలి. ఎలీషా బ్రదర్ లో దేవుని ప్రేమ కనబడాలి. దేవుని మాటలు వినపడాలి. మనము మరుగు చేయబడాలి. దేవుడు కనబడాలి. ఆమేన్, హల్లెలూయా. ఎద్దును ఏం చేయాలి? తునకలుగా చేయాలి. ఎద్దును ఏం చేయాలి? తునకలుగా చేయాలి. అపోస్తలుడైన పౌలు రోమీలకు రాస్తూ అంటాడు, 12వ అధ్యాయం 1వ వచనంలో అపోస్తలుడైన పౌలు రోమీలకు రాస్తూ అంటా ఉన్నాడు, సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మల్ని బతిమాలుకొనుచున్నాను. హల్లెలూయా. మనం ఏం చేయాలట? సజీవ యాగముగా మన శరీరాలు దేవునికి సమర్పించుకోవాలి. సజీవ యాగం అంటే ఏంది? బ్రతికుండగానే యాగం చేయడం అని అర్థం. మనం బ్రతికుండగానే మన కళ్ళను దేవునికి ప్రతిష్ఠించుకోవాలి. మనం బ్రతికుండగానే మన నోటిని దేవునికి ప్రతిష్ఠించుకోవాలి. మనం బ్రతికుండగానే మన చేతులను దేవునికి ప్రతిష్ఠించుకోవాలి. మనం బ్రతికుండగానే మన హృదయాన్ని దేవునికి ప్రతిష్ఠించుకోవాలి. మన కాళ్ళను దేవునికి ప్రతిష్ఠించుకోవాలి. ప్రభువా, నా కన్నులతో నేను కన్యకను చూడను అని యోబు నిబంధన చేసుకున్నట్లుగా నా హృదయంలో నేను పాపానికి చోటియను, నా పెదవులతో నేను అబద్ధాలాడను, నా నోటితో నేను మోసపు మాటలు చెప్పను, నా చేతులతో నేను లంచాన్ని పుచ్చుకొనను, నా చేతులతో నిన్ను స్తుతిస్తా ప్రభువా, నా కాళ్ళతో నీ సువార్తను ప్రకటిస్తాయా, సువార్తకు పరుగెత్తుతా ప్రభువా, నా నోటితో నీ సువార్తను ప్రకటిస్తా ప్రభువా,
అని మనం ఒక సజీవ యాగముగా దేవునికి సమర్పించుకోవాలని అపోస్తలుడైన పౌలు సంఘాన్ని కోరుతా ఉన్నాడు. ఎద్దును తునకలుగా చేయడం అంటే మనం ఒక సజీవ యాగముగా దేవుని సన్నిధిలో సమర్పించుకో. దేవా, నాకు తెలివి ఉంది, నాకు ఇష్టం వచ్చిన ఉద్యోగం చేస్తా. దేవా, నాకు బలం ఉంది, నాకు ఇష్టం వచ్చినట్టు చేస్తాను. నీ ఇష్టం కాదు జరిగేది. ఎప్పుడో మనము క్రీస్తునందు ఏమైనా, ఇక అపోస్తలుడైన పౌలు అంటాడు, ఇకను జీవించున్నది నేను కాదు, క్రీస్తే నాలో జీవిస్తా ఉన్నాడు. నాలో జీవించేది క్రీస్తే. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను. నేను ఎప్పుడో చనిపోయాను, బ్రతికేది నాలో క్రీస్తు బ్రతుకుతా ఉన్నాడు. కాబట్టి నా పట్ల క్రీస్తు చిత్తమే నెరవేర్చబడాలి, నా పట్ల దేవుని ఇష్టమే నెరవేర్చబడాలి. దేవుడు ఏది చేయమంటే నేను అది చేయాలి, దేవుడు ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళ్ళాలి, దేవుడు ఏది బోధించమంటే అది బోధించాలి, దేవుడు ఏ పరిచర్య అప్పగిస్తే ఆ పరిచర్యను మనం చేయాలి. ఆమేన్, హల్లెలూయా. మనము ఎద్దును తునకలుగా చేసి సజీవ యాగముగా మనము దేవునికి సమర్పించుకుందాము. ఆమేన్, హల్లెలూయా. 7వది చూసినట్లయితే, ఎద్దును తునకలుగా కోసి ఆ కట్టెల మీద ఉంచి జనులు చూచుచుండగా మీరు 4 తొట్ల నిండా నీళ్లు నింపి దహన బలి పశు మాంసము మీదను కట్టెల మీదను పోయుడని చెప్పాను. హల్లెలూయా. ఇక్కడ ఏలియా ప్రవక్త అంటా ఉన్నాడు, అక్కడ 4 తొట్లు ఉన్నాయి. ఒక్కో తొట్లో 3 బ్యారల్స్ నీళ్లు పడతాయి, 3 గ్యాలన్ల నీళ్లు పడతాయి, మొత్తం 12 గ్యాలన్ల నీళ్లు పడతాయి. అందులో ఆ 4 తొట్ల నీళ్లతో నింపి ఈ బలి పశువు మీద ఆ నీళ్లను పోయాలి. ఎన్నిసార్లు పోయేవనుందో చూడండి. అక్కడే మొదటిసారి పోసిర్రు, మొదటిసారి వరదెళ్ళేటట్టు నీళ్లు పోసిర్రు, మళ్ళీ వరదెళ్ళేటట్టు నీళ్లు పోసినా మళ్ళీ ఏమంటా ఉన్నాడు, మళ్ళీ 2వ ప్రకారం కూడా చేయడంటా ఉన్నాడు. మళ్ళీ 2వ ప్రకారం చేసినా ఇడిగే వరదెళ్ళింది, వరద అంతటా ప్రవహించింది, కందకం అంతా నిండిపోయింది, బలి పశువు అంతా నీళ్లలో నానిపోయింది. మొదటిసారి అయిపోయింది, 2వసారి అయిపోయింది, 3వసారి కూడా అదే విధంగా చేయమంటా ఉన్నాడు. హల్లెలూయా. ఆ 3 సార్లు, 3 దేనికి సాదృశ్యం అంటే శరీరము, ప్రాణము, ఆత్మ. శరీరము, ప్రాణము, ఆత్మ. మన శరీరము దేనితో శుద్ధి చేయబడాలంటే మన శరీరము దేవుని వాక్యము చేత శుద్ధి చేయబడాలి. మన ప్రాణము దేనితో శుద్ధి చేయబడాలంటే, మన మనస్సు దేనితో శుద్ధి చేయబడాలంటే యేసయ్య రక్తముతో శుద్ధి చేయబడాలి. మన ఆత్మ దేనితో శుద్ధి చేయబడాలంటే పరిశుద్ధాత్మ అభిషేకముతో మన ఆత్మ శుద్ధి చేయబడాలి. మనలో ఎన్ని ఉన్నాయి? 3. ఏమేమి ఉన్నాయి? శరీరం ఉంది, మనస్సు ఉంది, అంటే ప్రాణం ఉంది, ఆత్మ ఉంది. దేవుడు కూడా తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడు. ఆలయం కూడా ఆవరణము, పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధ స్థలం. అదేవిధంగా దేవుడు కూడా మనలో 3 ఉంచిండు. మన శరీరం దేంతో శుద్ధి చేయబడాలి? వాక్యముతో శుద్ధి చేయబడాలి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో, ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో చూసినట్లయితే మనకందరికి తెలిసిన లేఖన భాగమే, 5వ అధ్యాయము 27వ వచనం. అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కలంకమైనను ముడత అయినను అట్టిది మరి ఏదైనను లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమ గల సంఘముగాను ఆయన తన ఎదుట దానిని నిలవబెట్టుకునవలనని వాక్యముతో ఉదక స్నానము చేత దానిని పవిత్రపరచి. హల్లెలూయా. సంఘాన్ని దేనితో పవిత్రపరచాలని ప్రభు తెలియజేస్తా ఉన్నాడంటే వాక్యం అనే స్నానం. ఇక్కడ కట్టెలకి ఏం చేయించారు? స్నానం చేయించారు. బలి పశువు ముక్కలకి స్నానం చేయించారు. నీళ్లు వరదలుగా అయి ప్రవహించింది. ఒక్కసారి కాదు, 2వసారి కాదు, 3 సార్లు. అదే విధంగా సంఘం, వధువు సంఘమైన మనము వాక్యం అనే ఉదక స్నానము చేత, ఉదకం అంటే నీరు, నీరు దేనికి సాదృశ్యం అంటే వాక్యానికి సాదృశ్యం. నీరు దేనికి సాదృశ్యం అంటే పరిశుద్ధాత్మకు సాదృశ్యం. వాక్యం అనే ఉదక స్నానము చేత మన శరీరాలను పవిత్రపరచుకోవాలి. యేసయ్య రక్తము చేత మన మనస్సును పవిత్రపరచుకోవాలి. హెబ్రీయులకు రాసిన పత్రికలో ఆ మాట చూడండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము
14వ వచనంలో చూస్తే, నిత్యుడగు ఆత్మ ద్వారా తను తాను దేవునికి నిర్దోషునిగా అర్పించుకొనిన ఆ, క్రీస్తు యొక్క రక్తము నిర్జీవ క్రియలను విడిచి జీవము గల దేవుని సేవించుటకు మీ మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేయును. హల్లెలూయా. మన మనస్సాక్షి, మన మనస్సు దేనితో శుద్ధి చేయబడాలి? యేసే రక్తం ద్వారా శుద్ధి చేయబడాలి. మనసాక్షిని శుద్ధి చేయును మన యేసయ్యా రక్తము. మనసాక్షిని శుద్ధి చేయును మన యేసయ్యా రక్తము. మన ప్రధాన యాజకుడు మనకంటే ముందుగా వెళ్ళెను. మన ప్రధాన యాజకుడు మనకంటే ముందుగా వెళ్ళెను. యేసు రక్తము రక్తము రక్తము, యేసు రక్తము రక్తము రక్తము, అమూల్యమైన రక్తము, నిష్కలంకమైన రక్తము, అమూల్యమైన రక్తము, నిష్కలంకమైన రక్తము. యేసు రక్తము రక్తము రక్తము, యేసు రక్తము రక్తము రక్తము. హల్లెలూయా. మనము మన మనస్సాక్షి యేసు రక్తం ద్వారా శుద్ధి చేయబడాలి. మన శరీరము వాక్యము ద్వారా శుద్ధి చేయబడాలి. మన ఆత్మ పరిశుద్ధ ఆత్మ ద్వారా శుద్ధి చేయబడాలి. ఇక్కడ బలి పశువు మీద ఎన్నిసార్లు నీళ్ళు పోయాలి? 3 సార్లు నీళ్లు పోయాలి. చివరిగా ఏలియా ప్రవక్త చేసింది ఏంటంటే 36వ వచనం లాస్ట్కు రాయబడి ఉంది, యెహోవా అబ్రాము ఇస్సాకు ఇశ్రాయేలు దేవా, ఇశ్రాయేలీయుల మధ్య నీవు దేవుడవై ఉన్నావనియు నేను నీ సేవకుడనై ఉన్నాననియు ఈ కార్యములన్నీ నీ సెలవు చేత చేసి తిననియు ఈ దినమున కనుపరచుము. హల్లెలూయా. ఏలియా సొంతంగా చేయలే. ఏలియా నేను అంటే అనుకున్నావు అగ్ని ఆకాశం నుండి దిగుద్ది అని ఆయన సొంతంగా రాలే. ఈడికి ఎవరి సెలవుతోనొచ్చిండట? దేవుని సెలవుతోనొచ్చిండు. మనం ఏది చేసినా దేవుని చిత్త ప్రకారంగా ఉండాలి. ఏలియా దేవుని సెలవు వచ్చింది కాబట్టి, దేవుడు సెలవిచ్చిండు కాబట్టి బయలు ప్రవక్తలతో పెట్టుకున్నాడు. దేవుడు సెలవిచ్చిండు కాబట్టి దేవుని కార్యం జరిగింది. మనము చేసే ప్రతిదీ దేవుని చిత్తానుసారంగా ఉండాలి. మన చదువులో దేవుని చిత్తం ఉండాలి, మన ఉద్యోగంలో దేవుని చిత్తం ఉండాలి, మన వివాహంలో దేవుని చిత్తం ఉండాలి, మన పరిచర్యలో దేవుని చిత్తం ఉండాలి, మన కుటుంబంలో మన పిల్లల్లో ప్రతి దానిలో దేవుని చిత్తం అనేది జరగాలి. దేవుని చిత్తం ఒకటి ఉంటే నువ్వు ఒకటి చేస్తే నువ్వు సఫలం కాలేవు. దేవుని చిత్తం ఇది చదవని ఉంటే నువ్వు దానికి వ్యతిరేకంగా ఇంకోటి చదువుతా. నువ్వు డాక్టర్ చదవాలని దేవుడు ఆశపడితే నువ్వు ఇంజనీర్ చదువుతుంటే అది సక్సెస్ కాదు. నువ్వు ఒక వ్యక్తిని చేసుకోవాలని దేవుడు నిర్ణయిస్తే నువ్వు ఇంకో వ్యక్తిని ప్రేమ వివాహం చేసుకుంటుంటే అది సక్సెస్ కాదు. నువ్వు ఒక ఉద్యోగం చేయాలని దేవుడు నిర్ణయిస్తే, దేవుని పరిచర్య చేయాలని దేవుడు నిర్ణయిస్తే ఇంకో పని చేస్తుంటే అది సక్సెస్ కాదు. మనము చేసే ప్రతి దానిలో దేవుని చిత్తము జరగాలి. ఆమేన్. హల్లెలూయా. మొత్తం మనం ఎన్ని విషయాలు చెప్పుకున్నామంటే 8 విషయాలు. మొదటిది ఏంది? అందరినీ నా యొద్దకు సమకూర్చండి. రెండోది కింద పడదోయబడి ఉన్న బలిపీఠాన్ని బాగు చేయాలి. మూడోది 12 రాళ్లను తీసుకోవాలి. నాలుగవది కందకాన్ని 2 మానికల గింజలు పట్టునంత లోతుగా కందకాన్ని త్రవ్వించాలి. ఐదవది కట్టెలను క్రమముగా పేర్చాలి. ఆరోది ఎద్దును తునకలుగా చేయాలి. ఏడవది తొట్ల నిండా నీళ్లను నింపి
ఆ నీళ్లతో బలి పశువును 3 సార్లు వరదలు వెళ్ళేంతగా, కందకము నిండేంతగా తడపాలి. 8వది, ఈ కార్యములన్నీయు నీ సెలవు చేత చేసి, మన చేసే ప్రతి దానిలో దేవుని చిత్తం ఉండాలి. అలా ఉన్నప్పుడు మన ప్రార్థన దేవుని సన్నిధిలో అంగీకరింపబడుతుంది. మనము దేవుని సన్నిధిలో అంగీకరింపబడతాము. మనము దేవుని సన్నిధిలో ఆ పరలోక రాజ్యములో మనము స్థానాన్ని పొందుకుంటాము. అందరం మోకరిద్దాం, ప్రార్థనలోకి వద్దాం. సమయం లేదు గనుక అందరం ప్రార్థనలోకి వద్దాం. నిలువు మోకాళ్ళ మీద ఉండగలిగిన వారందరూ నిలువు మోకాళ్ళ మీదకి వద్దాం. నిలువు మోకాళ్ళ మీదకి వచ్చి కొన్ని నిమిషాల పాటు మనల్ని మనమే సరి చేసుకుందాం. దేవుడు ఆశపడతా ఉన్నాడు.